కార్బోహైడ్రేట్స్ బట్టి యువర్ ఫ్యాటీ లివర్ కానీ, ఫ్యాటీ హార్ట్ కానీ, ఫ్యాటీ కిడ్నీస్ కానీ, ఫ్యాటీ ప్యాంక్రియాస్, ఫ్యాటీ టంగ్ ఇవన్నీ కూడా డెవలప్ అయ్యేది. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ డెవలప్స్. ఓకే, ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే మాట చెప్పాను. సో ఇన్సులిన్ మాటి మాటికి పెరుగుతూ ఉన్న ఈ ప్రక్రియలో ఇప్పుడు ప్రతిసారి ఒకసారి మీకు ఫాస్టింగ్ ఇన్సులిన్ అనేది ఒక టెస్ట్ చేయిస్తూ ఉన్నాను. సో ఆ ఫాస్టింగ్ ఇన్సులిన్ తో మనకు తెలిసేది ఏమిటి అంటే, మీరు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ కన్సూమ్ చేసే అంటే ఒక స్థితి ఉంటే కనుక మీ ఇన్సులిన్ లెవెల్స్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి. ఫాస్టింగ్ ఇన్సులిన్ హ్యాస్ టు బి 5 ఆర్ బిలో. చాలా మందికి అక్కడ ఈవెన్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ లో కూడా 3 నుంచి 25 వరకు నార్మల్ అని చెప్పి అక్కడ చూపిస్తున్నారు. కానీ దట్ ఈస్ నాట్ ట్రూ, దట్ ఈస్ నాట్ రైట్. ఇప్పుడు ఒకవేళ ఫాస్టింగ్ ఇన్సులిన్ మీకు 5 మైక్రో యూనిట్స్ కంటే ఎక్కువ ఉంటే కనుక మీ యొక్క బాడీలో స్టోర్ అయిన ఫ్యాట్ అది కరగదు, అది కన్సూమ్ అయ్యే పరిస్థితి లేదు. సో అందుకని చెప్పే ఈ ఫ్యాటీ లివర్ అనేది గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2, గ్రేడ్ 2 నుంచి గ్రేడ్, సో ఇలాగే ప్రోగ్రెసివ్ గా అది పెరిగిపోయే అవకాశం ఉంది. మనం డైట్ ని మార్చము, మనం లైఫ్ స్టైల్ ని మార్చము, మనం ఫిజికల్ యాక్టివిటీని మార్చము. సో దాంతో జరిగేది ఏమిటి అంటే ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోవడం. ఇన్సులిన్ లెవెల్ పెరిగినప్పుడు బాడీ విల్ హ్యాంగ్ ఆన్ టు ఆల్ ద ఎనర్జీ. మొత్తం ఎనర్జీని ఇన్సులిన్ అనేది ఇట్ డస్ నాట్ లెట్ ద బాడీ స్పెండ్ దట్ ఎనర్జీ. ఆ ఎనర్జీ అనే శక్తి అనేది ఖర్చు అయ్యేటట్టుగా, అంటే ఖర్చు కానివ్వని హార్మోన్ అది. సో అందుకని ఏంటంటే ఇట్ వాంట్స్ టు స్టోర్ అవే, ప్రతి దాన్ని పొదుపు చేయాలనే హార్మోన్ అది. సో ఇన్సులిన్ లెవెల్స్ మీకు ఎక్కువ ఉన్నప్పుడు మీకు బాడీ మీద ఉన్న ఫ్యాట్ తగ్గడం కానీ, లేకపోతే మీకు ఒబేసిటీ తగ్గడం కానీ ఇట్ ఈస్ అన్ ఇంపాసిబిలిటీ. సో దిస్ ఈస్ బ్రీఫ్లీ, అంటే ఇది ఒక జస్ట్ క్లుప్తంగా బాడీలో ఫ్యాట్ ఎలా స్టోర్ అవుతుంది, అంటే ప్యాంక్రియాస్ లేకపోతే లివర్ ఇవన్నీ ఎలా ఫ్యాటీ అవుతాయని చెప్పడానికి చాలా క్లుప్తంగా మొత్తం ఆ ప్రాసెస్ అంతటిని నేను చెప్పడం జరిగింది. సో ఫ్యాట్ తీసుకోవడం వల్ల మీకు ఫ్యాటీ లివర్ డెవలప్ అవ్వదు. మీరు ఎక్సెస్ ఎనర్జీ లేకపోతే మీరు ఎక్కువగా అంటే మీరు ఎక్కువ కార్బోహైడ్రేట్స్, చపాతీలు లేకపోతే రైస్ లేకపోతే కొర్రలు ఇటువంటివన్నీ తీసుకుంటూ ఉంటే కనుక మీ ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి బాడీలో అంటే ఎనర్జీ, ఎక్సెస్ ఎనర్జీ స్టోర్ అయ్యే ప్రక్రియలో ఇవన్నీ కూడా బాడీలో టిష్యూస్ అన్ని ఫ్యాటీగా మారుతాయి. థ్యాంక్ యూ. వచ్చే ఆ ఫ్యాట్ అనేది లివర్ మీద, తర్వాత ఈవెన్ హార్ట్ రిలేటెడ్ కానీ, లేకపోతే ఈవెన్ టంగ్ దగ్గర గురక రావడానికి కూడా సగం రీజన్ ఫ్యాటీ టంగ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే కార్బోహైడ్రేట్స్ లో నుంచి వచ్చే ఫ్యాట్. సో అది మనం గమనించాలి. సో మెయిన్ ఫ్యాట్ నుంచి వచ్చే ఫ్యాట్ అనేది లోపల ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అనేది కాదు, కానీ ఈ రైస్ వీటిలో నుంచి వచ్చే ఫ్యాట్. ఓకే, సో మీరు కొంతమంది క్వశ్చన్స్ ఉన్నాయి. సో దీనికి అంటే 4-5 కోడిగుడ్ల అనే మాట వింటూ ఉంటాం. తర్వాత మీట్ రెగ్యులర్ గా కొంచెం తీసుకోండి, ఎక్కువ ఫ్యాట్ తో తీసుకోండి అని అంటే, అమ్మో అది తినొచ్చా లేదా అని అంటారు. సో ఎంత మోతాదులో అయినా తీసుకోవచ్చు పర్ డే, ఎగ్స్ విషయంలో కానీ, ఈవెన్ మీట్ విషయం. ఓకే, సో ప్రకాష్, ఇప్పుడు అడగబడే ప్రశ్నలన్నీ కూడా చాలా సింపుల్ ఆన్సర్స్ ఉన్న ప్రశ్నలు కాదు ఇవి. ఓకే, సో ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? మనం బాడీకి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, మన బాడీకి చాలా అవసరతలు ఉంటాయి. సో బాడీకి ఉన్న అవసరతలు అంటే ఇది టైటిల్ లోనే ఉంది కదా, అపోహలు, అనుమానాలు, ఆరోగ్య అవసరతలు అని చెప్పి. సో బాడీకి వన్ ఆఫ్ ద నీడ్స్ అంటే ఒక అవసరత ఏమిటి అంటే ప్రోటీన్ రిక్వైర్మెంట్. ఇప్పుడు మీ మజిల్ అంతా కూడా మనకు అంటే కండ ఎంత ఎక్కువగా ఉంటే, సో గురజాడ అప్పారావు గారు రాసిన ఒక పద్యంలో కండ కలిగితే తిండి కలిగితే కండ కలవే, కండ కలవాడైన మనిషి అని చెప్పి ఒకటి ఉంటుంది. సో కండ అంటే జస్ట్ ఇది ఒక మజిల్ అనేది చాలా ఇట్స్ చాలా చాలా ప్రాముఖ్యమైన అంటే పార్ట్ ఆఫ్ ద బాడీ. సో మజిల్ కనుక ఎక్కువ ఉంటే మన మెటబాలిజం, చాలా మందికి అంటారు కదా, వాళ్ళ మెటబాలిజం చాలా ఎక్కువ ఉంది అని చెప్పి, లేకపోతే వాళ్ళు ఎంత తిన్నా పర్వాలేదు వాళ్ళు ఫ్యాట్ అవ్వరు అని చెప్పి. సో అదొకటి ఏంటంటే వాళ్ళకి మజిల్ ఎక్కువగా ఉంటే కనుక, చిన్నపిల్లల్లో మజిల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఆ మజిల్ ని కూడా యూజ్ చేసే ఇది అంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎగరడం, దూకడం, పరిగెత్తడం, బయట చేయడం అంటే యాక్టివిటీస్ అన్ని కూడా చిన్నపిల్లలు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి ఆ మజిల్ యూజ్ అయ్యేటప్పుడు అంటే ఈ గ్లూకోజ్ అనేది అంటే మీకు ఇన్సులిన్ అవసరం లేకుండానే గ్లూకోజ్ అంటే బాడీలో ఉన్న షుగర్స్ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకు అంటే పెద్ద అయిన తర్వాత కూడా అంటే మనం అంటే అడల్ట్స్ గా అయిన తర్వాత కూడా ఏంటంటే మజిల్ ని కనుక మనం ప్రిజర్వ్ చేయగలిగితే, ఓకే, సో అందుకని చెప్పి ఒక సెషన్ చేసాం, సార్కోపెనియా అంటే ఏజ్ రిలేటెడ్ మజిల్ లాస్ గురించి, మజిల్ కోల్పోవడం గురించి ఒక సెషన్ చేసాం. సో మజిల్ ని ప్రిజర్వ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆ మజిల్ ని కనుక మనం ప్రిజర్వ్ చేయగలిగితే, ఓకే, సో ఈ యొక్క దాన్ని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని చాలా సమర్థవంతంగా మనం అరికట్టచ్చు. ఓకే, సో ఆ మజిల్ ప్రిజర్వ్ అవ్వాలంటే కావాల్సింది ఏమిటి అంటే మనకు ప్రోటీన్ కావాలి. ప్రతి బాడీకి, ప్రతి ఒక్కరికి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ప్రోటీన్ యొక్క అవసరత ఎంతైనా ఉంటుంది. సో ఎంత ప్రోటీన్ కావాలి అనేది మనం ఆలోచిస్తే కనుక, ఇప్పుడు హైట్ ని బట్టి మనం చూసినట్టయితే అంటే ఒక 5 అడుగుల 6 అంగుళాలు ఎవరైనా ఉన్నారనుకుంటే, లేకపోతే 5 అడుగుల 6 అంగుళాలు అంటే మెన్ అంటే ఒక పురుషుడు ఎవరైనా ఉంటే కనుక, వారికి ఐడియల్ బాడీ వెయిట్ అబౌట్ 70 కిలోలు అని చెప్పుకోవచ్చు మనం. సో 70 కిలోల వ్యక్తికి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఐడియల్ బాడీ వెయిట్, ఓకే,
ఐడియల్‌గా వాళ్ళు ఉండవలసిన వెయిట్ ఎంతైతే ఉందో, ఆ వెయిట్‌కి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే, సో 70 కిలోలు టైమ్స్ 2 అంటే 70ని 2తో మనం హెచ్చిస్తే 140 గ్రాముల ప్రోటీను తప్పకుండా వారికి అవసరం ఉంటుంది. సో 140 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటే గనక వాళ్ళ మజిల్స్ కోల్పోకుండా మజిల్‌ని అంటే ఎంత 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 మ అంటే వాళ్ళ ఉన్న మజిల్స్ కోల్పోకుండా ఆ మజిల్‌ని మెయింటైన్ చేయడానికి వీలవుతుంది. ఓకే. దాంతో పాటుగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తా కొద్ది గొప్ప ఎక్సర్‌సైజులు చేస్తా ఉంటే గనక ఆ మజిల్‌ని ప్రిజర్వ్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. సో, అలాగే మనం అంటే అంటే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనం చూసినట్టయితే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎనబాలిక్ రెసిస్టెన్స్. అంటే వాళ్ళలో ఆ మజిల్‌ని ప్రిజర్వ్ చేయడం అంటే మజిల్ ప్రోటీన్ సింథసిస్ అనేది లేకపోతే అంటే ఆ ప్రోటీన్‌ను అంటే బాడీ తయారు చేసుకునే అంటే తయారు చేసే దీంట్లో కొంత స్లగ్గిష్‌నెస్ అంటే స్లో డౌన్ అయిపోయే అవకాశం ఆ ప్రక్రియ స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, దాన్ని మనం టెక్నికల్‌గా ఎనబాలిక్ రెసిస్టెన్స్ అంటాం. సో, అంటే ఎల్డర్లీ పీపుల్‌లోను కొంచెం వయసు వచ్చిన వాళ్ళలో ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఇంకా ఎక్కువుంటుంది. సో, 140 గ్రాములు అంటే 70 కిలోలు ఐడియల్ బాడీ వెయిట్ ఉన్న వాళ్ళలో 140 గ్రాముల ప్రోటీన్ కావాలి అంటే గనక 140 గ్రాముల ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం ఆలోచించాలి. ఓకే. ఒక్క గుడ్డును మనం తీసుకున్నట్టయితే మొత్తం హోల్ ఎగ్‌ని మనం తీసుకున్నట్టయితే ఆ గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్. ఓకే. అలాగే 100 గ్రాముల మీట్ చికెన్ గాని, ఫిష్ గాని లేకపోతే మీట్ కానీ మనం తీసుకున్నట్టయితే 100 గ్రాముల మీట్‌లో మనకొచ్చే ప్రోటీన్ 27 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఓకే. సో, దాన్ని బట్టి మీరు లెక్క వేసుకోవాలి. ఎంత తినాలి అంటే సో, 140 గ్రాములు అంటే ప్రోటీన్ రావడానికి ఎన్ని ఎగ్స్ తినాలి? ఎంత మీట్ తినాలి? అలాగే ఇవన్నీ మనం లెక్క వేసుకుంటే గనక సో, ఆ లెక్క ప్రకారం మనం రోజు తీసుకున్న ఎటువంటి అంటే దుష్పరిణామాలు మీకుండవు. సో, రోజు మీట్ తీసుకుంటే వేడొస్తుంది. ఇవన్నీ కూడా వేడి అనే మాట చాలా జాగ్రత్తగా మనం అంటే ఆలోచించాల్సిన అవసరత ఉంది. సో, ఇప్పుడు మీట్ సరిగ్గా తీసుకొని, సరైన మినరల్స్ సరిగ్గా అంటే తీసుకొని, సరైన వైటమిన్స్ వీటి బ్యాలెన్స్ అంతా సరిగ్గా మెయింటైన్ చేస్తే, వేడి అనే మాట మీకు అసలు యూ విల్ నాట్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. సో, 140 అంటే ఇందాక అంటే ఒక 70 కిలోల వ్యక్తిని మనం చూస్తే గనక వాళ్ళకి 140 గ్రాముల ప్రోటీన్ కావాలి. అంతకంటే తక్కువైతే గనక అంటే యూ విల్ స్టార్ట్ లూజింగ్ మజిల్. ఓకే. మజిల్ ప్రోటీన్ సింథసిస్ ఎఫిషియెంట్‌గా ఉండదు. సో, చాలా అంటే దట్ ఈస్ ఎ ప్రాబ్లమ్. అలాగా నెమ్మదిగా మీరు మజిల్ లూజ్ అవుతూ ఉంటే గనక దట్ విల్ లీడ్ యూ టు ఆల్ కైండ్స్ ఆఫ్ చాలా విషయాల్లో మన హెల్త్ కాంప్రమైజ్ అయ్యే అవకాశం మనకు స్పష్టంగా కనపడుతుంది. ఏంటంటే ఈ పెద్దగా అంటే అంటే వయసు పెరుగుతున్న కొద్దీ మజిల్స్ చూసినట్టయితే మజిల్‌లో పటుత్వం తగ్గడం, లేకపోతే సరిగ్గా నడవలేకపోవడం, సరిగ్గా వాకింగ్ చేసేటప్పుడు కూడా స్లో డౌన్ అయిపోవడం, నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పిపోవడం, అలాగే బరువులు మోసేటప్పుడు లేకపోతే ఏదైనా పట్టుకున్నా గాని చేతుల్లో శక్తి లేకపోవడం. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ పాయింట్ టు ఏజ్ రిలేటెడ్ సార్కోపీనియా. అంటే వయస్సుతో వచ్చే ఈ మజిల్ అంటే కండరం అంటే పటుత్వం కోల్పోవడం అంటాం. సో, ఒకవేళ అటువంటి సైన్స్ కానీ, సింప్టమ్స్ కానీ మీకేమైనా ఉంటే మీరు తెలుసుకోవాల్సిందేంటంటే మీకు ప్రోటీన్ అనేది సరిపోవడం లేదు. ఓకే. సో, ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఇందాక చెప్పాను కదా! ఐడియల్ బాడీ వెయిట్ కిలోగ్రాములో తీసుకుంటే దాన్ని 2తో మనం గుణిస్తే గనక అది అంటే మీకు కావాల్సిన డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్. అంత ప్రోటీన్ లేకపోతే గనక యూర్ కాంప్రమైజింగ్ యువర్ సెల్ఫ్. మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని చేతులారా పాడు చేసుకున్న వాళ్ళవుతారు. సో, ఇప్పుడు ఎగ్స్ ఎన్ని తినాలి అంటే దాదాపుగా ఒకవేళ మీకు మొత్తం ఆ ప్రోటీన్ అంతా ఎగ్స్‌లో నుంచి రావాలంటే దాదాపుగా 24 ఎగ్స్ తినాల్సుంటుంది రోజుకి. ఓకే. సో, టోటల్ మొత్తం ఫుల్ ఎగ్స్. ఆ విధంగా కొంతమందికి ఇప్పుడు వూండ్స్ సరిగ్గా హీల్ అవ్వకపోయే వాళ్ళకి, లేకపోతే డయాబెటిక్ అల్సర్స్ ఉన్న వాళ్ళకి, ఆ విధంగా అంత ఎక్కువగా ఎగ్స్ ఇస్తూ వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం ద్వారా వి హావ్ సీన్ చాలా అద్భుతమైన రిజల్ట్స్‌ని మేము చూడగలిగాం. సో, మీ అందరికీ చాలా టెస్టిమోనీస్ ఇక్కడ విన్నాం కదా! సో, ఆ వూండ్ హీలింగ్‌లో గాని, లేకపోతే మజిల్స్ సరిగ్గా పెరగడంలో గాని, సో, మీకు షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటే గనక, ఏజ్ వస్తూ ఉన్న కొద్దీ షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటే, మజిల్స్ నెమ్మదిగా పోతుందని అర్థం. ఆ మజిల్స్‌ని గనక మీరు ప్రిజర్వ్ చేసుకొని, ప్రోటీన్ కొంచెం పెంచుకొని, అలాగే వాకింగ్ చేయగలిగితే గనక వి వర్ ఏబుల్ టు కంట్రోల్ అంటే దాదాపుగా 300, 400, 200 ఉన్న షుగర్స్‌ని దాదాపుగా నార్మల్ లెవెల్స్‌కి వితిన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఒక 2, 3 నెలల్లో తీసుకురావడం జరిగింది. సో, మీకు అర్థం అవ్వాల్సిందేంటంటే ప్రోటీన్ ఇంత తీసుకోవాలా? లేకపోతే 4 ఎగ్స్ తీసుకోవాలా? 3 ఎగ్స్ తీసుకోవాలా? అని కాదు. ప్రోటీన్ ఎంత కావాలో అంత తప్పకుండా అన్ని ఎగ్స్ కానీ, మీట్ కానీ లేకపోతే ప్రోటీన్స్ కానీ తప్పకుండా తీసుకుంటే మీ ఆరోగ్యానికి మీరు చాలా అంటే అంటే మీ బాడీని ఆరోగ్యంగా ఉంచడంలో ఆహ్, అంటే చాలా దోహదపడిన వాళ్ళవుతారు.